గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా నమస్కారం. అయితే 19వ తారీఖు ఏప్రిల్ 2026 నుండి 25వ తారీఖు ఏప్రిల్ 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే రవి మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కుజుడైతే కనుక ఈ వారం కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడి వారం అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. గురుడి వారం మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడి వారం అంతా కూడా వృషభ రాశిలో సంచరిస్తూ ఉంటాడు. శనివారం అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. రాహు అయితే కనుక ఈ వారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతువు ఈ వారం సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక చాలా బాగుంది, చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి మీరు ఇప్పటిదాకా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, బాధ అనుభవిస్తూ ఉన్నా అవన్నీ తగ్గుతాయి. కొత్త విషయాలు బాగా తెలుసుకోగలుగుతారు. అలాగే ఎటువంటి సమస్య ఉన్నా పరిష్కారం అవుతుంది. ముఖ్యంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉత్సాహంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, పాజిటివ్ థింకింగ్ చేయాలి, సంతోషంగా ఆలోచించాలి. నాకు ఈ పని అవుతుంది అనుకుంటూ ఉంటే మీకు ఈ వారం ఏ పనైనా అవుతుంది. నాకేదో అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నా జీవితం అంతా కష్టాలు అనుకుంటూ మీకు ఏ పని అవ్వదు. కాబట్టి సంతోషంగా ఫస్ట్ ఉండండి. 2 ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యంగా ఉన్నవాడికి మంచి ఆలోచనలు వస్తాయి. ఎటువంటి సమస్య నుంచైనా బయటపడతారు. కాబట్టి ఆరోగ్యం చాలా ముఖ్యం. అందుకనే వ్యాయామం ఖచ్చితంగా చేయండి. చాలామంది ఏంటంటే వ్యాయామం చేద్దామన్న కుదరని పరిస్థితులు ఉంటూ ఉంటాయి ఈ వారం మీకు. కాకపోతే ఏంటంటే పట్టుదలతో చేయాలి వ్యాయామం అనేటటువంటిది. కొన్ని మంచి పనులు, మంచి అలవాట్లు ఏంటంటే సులువుగా చేయలేం. వాటికి పట్టుదల, క్రమశిక్షణ, ఓర్పు, సహనంతో పాటుగా ఒక గోల్ ఉండాలి, ఒక కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి, అలాగే దృఢమైనటువంటి సంకల్ప బలం ఉండాలి. అందుకనే ఒక గురువు అవసరం ఎవరికైనా సరే. ఒక గురువు ఉంటే ఆ గురువు వల్ల సంకల్ప బలం సిద్ధిస్తుంది. అలాగే మీలో కూడా మీ మనస్సే మీ గురువు అనుకోండి. మీ మనసు చెప్పిన మాట వినండి. తద్వారా ఖచ్చితంగా సంకల్ప బలంతో వ్యాయామం ఖచ్చితంగా చేయండి. ఆహారాన్ని ఈ యొక్క వ్యాయామం పట్ల, ఆహారం పట్ల కూడా మార్పులు తీసుకురండి. అయితే కొత్త వాళ్ళు కూడా సంబంధ బాంధవ్యాలు ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. వివాహ సంబంధం అవ్వచ్చు, ప్రేమ సంబంధం కూడా అవ్వచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే ఎవరైతే గతంలో మిమ్మల్ని మోసం చేశారో వాళ్ళకి మాత్రం చక్కని గుణపాఠం చెప్పగలుగుతారు ఈ వారం. కాబట్టి ఎవరినైనా సరే ఎదిరించగలుగుతారు, ఎవరితోటైనా సరే పోరాడగలుగుతారు. అన్నిటికన్నా ముఖ్యంగా అందరితోటి ప్రేమగా మెలుగుతారు, అందరినీ ఇష్టపడతారు, అందరూ మిమ్మల్ని ఇష్టపడేలా చేసుకోగలుగుతారు. అది ఈ వారం మీలో ఉండే గొప్పతనం. ఇంకా దైవభక్తి, బ్రాహ్మణ భక్తి, అలాగే ఆధ్యాత్మిక చింతన, పూజలలో పాల్గొనడము, ఇంట్లో పూజలు బాగా చేయడము, ఇవన్నీ మీరు బాగా ఇష్టపడతారని చెప్పచ్చు. అలాగే మనసులో ఏదైనా బాధ ఉన్నా, కష్టసుఖం ఉన్నా ప్రేమించిన వాళ్ళతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, ఇష్టమైన వాళ్ళతో కానీ, ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా సరే చెప్పుకుని దానికి సొల్యూషన్ కూడా మీరు కనుక్కునే ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే ఇతర దేశాల్లో ఉండే వారందరూ కూడా చాలా పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడేటటువంటి అద్భుతమైన మార్గాలు ఈ వారం రాబోతున్నాయి. కాబట్టి బాగా ఆలోచించండి. ప్రతి విషయంలోనూ కూడా గొప్ప వ్యక్తిగా మారతారు మీరు. ఉద్యోగ అభివృద్ధి, ధన వృద్ధి కనపడుతోంది. అలాగే అక్కడ ఉండేటటువంటి వాతావరణం అనుకూలిస్తుంది మీకు. ఇరుగు పొరుగు వారు అనుకూలిస్తారు. చేసే పని యందు శ్రద్ధ పెడతారు. అలాగే ఏ పని చేసినా సరే ముఖ్యంగా మీకు కావాల్సింది ఈ వారం ఏంటంటే కనుక ఓర్పు, సహనం కావాలి. పని అవ్వకపోవచ్చు, పెండింగ్ పడవచ్చు, కానీ తర్వాత రోజు అదే ఉత్సాహంతో మీరు పని చేస్తే మీకు ఖచ్చితంగా ఈ వారం అంతా అనుకూలంగా కనపడుతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా కూడా నిద్రపోరు. ఈ వారం మీకు అంత పట్టుదల ఉంటుంది. అలాగే డబ్బు సంపాదనలో కానీ, డబ్బులు దాచడంలో కానీ, ఇన్వెస్ట్మెంట్ చేయడంలో కానీ అన్నిట్లోనూ కూడా దృఢ సంకల్పం ఉంటుందని చెప్పొచ్చు. ఇక విదేశీ ప్రయాణాలు మీకు చాలా బాగా యోగిస్తాయి. కాబట్టి ఈ వారం వీసాల కోసం ప్రయత్నం చేయొచ్చు. ఏదైనా అక్కడ ఏదైనా పర్మిషన్ల కోసం కానీ, వాటి కోసం కానీ ప్రయత్నం చేయొచ్చు. ఇక వివాహ ప్రయత్నాలు కానీ, ప్రేమించిన వాళ్ళ వివాహం కోసం పెద్దలతో చెప్పి ఒప్పించుకోవడాలు కానీ, లేదా ఆగిపోయిన వివాహాలు ఎదరగడానికి వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. ఇక పిల్లలకు సంబంధించినటువంటి చదువులకి, వ్యాపారాలకి, ఉద్యోగాలకి, వివాహాలకి ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా మీరు చేస్తూ ఉన్నట్లయితే కనుక ఈ వారం వాటికి సంబంధించినటువంటి పనులు కూడా మీకు తొందరగా పూర్తవుతాయి. అలాగే ఎవరైనా విడిపోయినటువంటి ప్రేమికులు ఉంటే కనుక ఎందుకోసం విడిపోయారో ఆలోచించుకోవడము, అలాగే చిన్న చిన్న గొడవలకి విడిపోకుండా మళ్ళీ తిరిగి పలానా సమయంలో నిన్ను పలానా మాట అన్నాను, నన్ను క్షమించనో, లేకపోతే కనుక ఏదో ఒక రకంగా వాళ్ళతోటి అపాలజీ చెప్పి మళ్ళీ తిరిగి కలవడం వల్ల మీరు సంతోషంగా ఉంటారు. పట్టుదలకి పోకండి. ప్రేమించిన వాళ్ళ దగ్గర కాంప్రమైజ్ అవ్వడం మంచిదే. ఈ వారం అలాంటి అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. ముఖ్యంగా భార్య, పిల్లలతోటి, కుటుంబంతో చాలా సంతోషంగా గడుపుతారు ఈ వారం అంతా కూడా. అయితే డబ్బు విషయంలోనే మీరు అనుకున్నంత ఆదాయం లభించదు. దానివల్ల ఏంటంటే ఖర్చులు విపరీతంగా కనపడతాయి. సంపాదన సరిపోకపోవడం, ఖర్చులు పెరగడం, దుబారా ఖర్చులు పెరగడం కనపడుతున్నాయి. కాబట్టి ముఖ్యమైన ఖర్చులు చేయండి. అప్పులు మాత్రం చేయకండి. ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి మాత్రం అవకాశం ఉంది.
కుటుంబ సభ్యుల వల్ల మాత్రం ఖర్చులు అధికమవుతున్నాయి. కాబట్టి పిల్లల కోసం కానీ, ఇంట్లో వాళ్ళ కోసం, ప్రేమించిన వాళ్ళ కోసం ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆచితూచి డబ్బులు ఖర్చు పెట్టండి ముఖ్యమైన విషయం. దుబారా ఖర్చులు, ఏది పడితే అది కొనేయడాలు అవన్నీ చెయ్యకండి. ఇక రుణాలు ఇచ్చినా సరే, రుణాలు తీసుకున్నా సరే ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అనవసరమైన రుణాలు చేయడం కానీ, అనవసరంగా అప్పులు తీసుకోవడం కానీ, ఎవడో క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు ఇస్తున్నాడని, ఎవరో సులువుగా అప్పు ఇస్తున్నాడని డబ్బులు తీసేసుకుని అనవసరమైన ఖర్చులు చేశారన్నట్లయితే తర్వాత మీరే ఇబ్బంది పడతారు. జాగ్రత్త. ఇక కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, ఆస్తి వివాదాలు కానీ ఇవన్నీ కూడా మీరు కూర్చుని మాట్లాడుకున్నట్లయితే పెద్ద మనుషుల ద్వారానే మీకు పరిష్కారాలు అవుతాయి. ఇక మీరు ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. కాబట్టి ప్రతి అవకాశము చాలా జాగ్రత్తగా వినియోగించుకున్నట్లయితే ఈ వారం కాలం అనుకూలిస్తోంది. కాబట్టి ఎదరికి వెళ్ళండి. అందులోని ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. మాకు ఫోన్ చేస్తే మేము జాతకం అంతా చెప్తాం మీకు ఎలా ఉందో. దాన్ని బట్టి కూడా మీ ఎదరికి వెళ్ళినట్టయితే మీకు రాబోయే రోజులు చాలా బాగుంటాయి. ముఖ్యంగా మంచి నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యంగా అధిక మొత్తంలో డబ్బులు సంపాదించడానికి తెలివితేటలు బాగా మీకు ఈ వారం అబ్బుతాయి. అంటే తెలివితేటలతో కూడుకున్నటువంటి ఆలోచనలు చేయడం వల్ల ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతారు ఈ వారం. కాబట్టి ఎక్కువగా బ్రెయిన్ ఉపయోగించండి. అయితే మీలో సున్నితమైనటువంటి మనస్తత్వము, ఎవరిని కాదనలేకపోవడము, ఎవరితోటి కూడా మాట పడలేకపోవడము ఇవన్నీ కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త. షేర్లో కానీ, ట్రేడింగ్లో కానీ డబ్బులు పెట్టడం మంచిది కాబట్టి వాటి జోలికి అస్సలు వెళ్ళకండి. ఇక ప్రేమించిన వ్యక్తులతోటి, కుటుంబ సభ్యులతోటి, స్నేహితులతోటి సంతోషంగా కాలం గడుపుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. మీరు వాళ్ళని సంతోషపెట్టడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. అలాగే ఇరుగు పొరుగు వారితో కానీ వాళ్ళతో కూడా స్నేహంగా ఉంటారని చెప్పచ్చు. అందరితో ప్రేమగా మాట్లాడడం, ఆప్యాయతగా మాట్లాడడం, అందరినీ హక్కును చేర్చుకోవడం, ఎవరికైనా సహాయ సహకారాలు అందించడం ఇవన్నీ బాగా కనపడుతున్నాయి. మీరు ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలనుకున్నా, వాహనాలు కొనుగోలు చేయాలనుకున్నా, లేదా యంత్ర పరికరాలు, సెల్ ఫోన్లు, గృహోపకరణ వస్తువులు ఇలాంటివి ఏమైనా కొనుగోలు చేయాలన్నా చాలా మంచి అవకాశాలు, తక్కువ ఖరీదుకే ఎక్కువ ఖరీదువి తక్కువ ఖరీదుకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా డీల్స్ ఏమైనా ఉంటే చూసుకుని కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే కొంతమంది మిమ్మల్ని ప్రత్యేకంగా మిమ్మల్ని గుర్తిస్తారని చెప్పచ్చు. తగ్గని ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే కనపడుతోంది. ఇక విద్యార్థులు కూడా ఉద్యోగాభివృద్ధి, లేదా చదువులో అభివృద్ధి, లేదా పరీక్షా ఉత్తీర్ణత, లేదా విదేశీ విద్యా అవకాశాలు ఇవన్నీ కనపడుతున్నాయి. కాబట్టి విద్యార్థులు కలిసి వచ్చే కాలం. చక్కగా చదువుకోండి. ఏదైనా డౌట్లు ఉన్నా సరే క్లారిఫికేషన్ చేసుకోవడానికి మంచి లెక్చరర్ సపోర్ట్ మీకు లభిస్తుంది. కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. ఇంకా ఉద్యోగస్తులందరూ కూడా ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా బాధ్యతలు చక్కగా నిర్వర్తించగలుగుతారు. ఉద్యోగంలో మీ మీద ఉన్నటువంటి నిందలు పోగొట్టుకోగలుగుతారు. అలాగే అందరినీ ఆకట్టుకోగలుగుతారు. తోటి ఉద్యోగస్తులతో సఖ్యతగా మెలగలుగుతారు. ఉద్యోగ అభివృద్ధి, ప్రమోషన్, ఇంక్రిమెంట్ లాంటి ప్రయత్నాలు చేస్తే సఫలీకృతమయ్యే అవకాశాలు ఈ వారం బాగా కనపడుతున్నాయి. స్త్రీలకి ఇరుగు పొరుగు విషయాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతోంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. ముఖ్యమైనటువంటి వ్యక్తులతో మాత్రమే మాట్లాడండి. ఎవరు పడితే వాళ్ళతో మాట్లాడితే అనుమానపు ఆలోచనలు లేదా కొన్ని రకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. గృహ సంబంధమైన విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. బట్టల పట్ల, వస్తువుల పట్ల బాగా ఎక్కువగా శ్రద్ధ పెడతారు. ఆభరణాలు కొనుగోలు చేసుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే చేసే వృత్తి వ్యవహార విషయాలు బాగా కలిసి వస్తుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే స్త్రీలందరికీ కలిసి వస్తుంది వారం అంతా కూడా. ఇక వ్యాపారస్తులకి, కొన్ని రంగాల వ్యాపారస్తులకి బాగా లాభాలు కనపడుతూ ఉన్నాయి. కొన్ని రంగాల వ్యాపారస్తులకి సమానంగా లాభాలు కనపడుతున్నాయి. కాబట్టి అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా ఆచితూచి వ్యవహరించండి. ఈ వారం అంతా కూడా ఎక్కువగా మీరు శ్రమ పడినట్లయితే లాభం బాగా కనపడుతుంది. భవిష్యత్తుని అంచనా వేసి ఎవరైతే వ్యాపారాలు చేస్తారో లేదా మార్పులు తీసుకొచ్చుకుంటారో వాళ్ళందరికీ చాలా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కనపడుతుంది. కాబట్టి ఈ యొక్క సోషల్ మీడియాను ఉపయోగించుకోండి, లేదా ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించుకోండి. దానికి తద్వారా అనుసరించి మీరు వ్యాపారాలు చేసినట్లయితే ఈ వారమంతా కూడా మీకు వ్యాపారంలో చక్కని లాభాలు కనపడుతున్నాయి అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.